తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతుందంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బీసీని ఉప ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రతిపాదనలు పంపే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంను బీసీలను తీసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేసులో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నేపథ్యంలో ప్రస్తుతం బీసీ వాదం బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలో బీసీ వాదం చుట్టే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించి బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. బీసీ నేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు కూడా బీసీ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు ఆలోచిస్తుంది. దీంతో ఇద్దరు డిప్యూటీ సీఎం నియమించే అవకాశం ఉంది. అందులో ఒకరిని బీసీ నేతను ఉప ముఖ్యమంత్రిగా నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఊహాగానాలు ప్రస్తుతం జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, అందులో ఒకరు బీసీ నేతను డిప్యూటీ సీఎంగా చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఊహాగానాలైనా అసలు కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేస్తుందా, లేదంటే ఇవి కేవలం మీడియా సృష్టినా? దీనికి సంబంధించి ఏదైనా విశ్వసనీయత ఉందా ఈ వార్తకు? యశ్రాందాస్, అయితే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వేని చేపట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కులాల వారీగా కూడా లెక్కలను తేల్చేటువంటి పనిలో అయితే పడింది. ఇటీవల ప్రాథమికంగా వివరాలను వెల్లడించగా మరోసారి కూడా ఈ యొక్క సర్వేను నిర్వహించనుంది ప్రభుత్వం. అయితే ఈ సర్వే ప్రభావంతో బీసీ సామాజిక వర్గానికి కీలకమైనటువంటి ఒక పదవిని కట్టబెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకు కొంత విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. దేశ వ్యాప్తంగాను కూడా కులగణన పైన కొంత విస్తృతంగా కూడా ప్రచారం చేస్తూ వస్తా ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. అయితే మొన్నటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా జనాల్లోకి అయితే తీసుకెళ్లింది. అయితే స్వయంగా రాహుల్ గాంధీ పలు వేదికల పైన కూడా కీలక ప్రకటనలు అయితే చేశారు. సో తెలంగాణలో అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణన దిశగా కూడా అడుగులైతే వేసింది. దాదాపుగా ఆ ప్రక్రియను కూడా కొంత పూర్తి కూడా కావచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక కులగణన పైన తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే తెరపైకి అయితే వస్తా ఉంది. రామదాస్, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీనే ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే లెక్కలైతే చెప్తా ఉన్నాయి. అయితే వచ్చే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను బీసీకి ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే స్పష్టమైతే చేసింది. అయితే ఫలితంగా బీసీ వర్గాలకు మరింత దగ్గర అవ్వాలని చెప్పేసి కూడా ఆశిస్తా ఉంది, చూస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. మరొక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. అయితే పలు సామాజిక వర్గాలకు చెందినటువంటి మరికొంతమంది కూడా మంత్రులుగా ఉండగా ప్రస్తుతం 6 స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంతో కేబినెట్ విస్తరణ కూడా జరగాల్సి ఉంది. అయితే ఈ 6 ఖాళీల భర్తీ పైన చాలా రోజులుగా కూడా కసరత్తు అయితే జరుగుతా ఉంది. అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తి స్థాయి కేబినెట్ కొలువు తీరేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇదిగో చేస్తారు, అదిగో చేస్తారని చెప్పేసి కూడా విస్తరణ ప్రక్రియ అయితే కొంత వాయిదా పడుతూనే వస్తా ఉంది. అయితే ప్రభుత్వంలో మరొకరికి ఈ డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పించాలనేటువంటి అంశం అయితే తెరపైకి వస్తా ఉంది. అది కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి కూడా చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఫలితంగా బీసీ సామాజిక వర్గానికి కూడా కొంత ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి కూడా ఆయా వర్గాలకు మరింత దగ్గర వచ్చినటువంటి అభిప్రాయం కూడా మనకు హస్తం పార్టీలో అయితే వ్యక్తమవుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. అయితే ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కేబినెట్ లో అయితే ఉన్నారు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఒకవేళ కనుక కాంగ్రెస్ అధినాయకత్వం రెండో డిప్యూటీ సీఎం పదవికి పైన నిర్ణయం తీసుకుంటే వీరిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి వచ్చేటువంటి రావచ్చు అన్నటువంటి కొన్ని విశ్లేషణలు అయితే, అలాగే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి రాజకీయ విశ్లేషకుల్లో.
అయితే కులగణన లెక్కలు తేలుతున్న నేపథ్యంలో నిజంగానే రెండో డిప్యూటీ సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటారా లేక ప్రస్తుతం ఉన్నటువంటి మాదిరిగానే కొనసాగిస్తారా అనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది. మరి అయితే దీనిపైన కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మరొక డిప్యూటీ సీఎంను నియమిస్తే అది బీసీఏ అవుతారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ ఈ అధిష్టానం కనుక ఈ అంశాన్ని పరిశీలిస్తే కనుక బీసీ నేతకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీ వాదం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం అయితే ఊహాజనితంగా మారింది. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఈ అంశంపై ఆలోచిస్తుందా? కాంగ్రెస్ పెద్దలు అసలు డిప్యూటీ సీఎం పదవి గురించి ప్రతిపాదన తెస్తారా? ఇదంతా కేవలం ఊహాగానంగానే పరిగణించాల్సి ఉంటుందని మాత్రం ఒక ఆసక్తికర చర్చ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.